బీఆర్ఎస్ 25వ ఆవిర్భావం సందర్భంగా వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. మరి ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గులాబీ బాస్ మీటింగ్ కోసం పల్లె పట్నం కదిలింది. 500 మందికి సరిపడే విధంగా బాహుబలి వేదిక నిర్మాణం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి నేటితో 25 ఏళ్లు నిండాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న పురుడు పోసుకుంది. 25 ఏళ్ల పండుగను పురస్కరించుకుని హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో 1213 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. వేదిక పక్కనే కళాకారుల ఆటపాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్ను ఏర్పాటు చేశారు. దండు గదిలేరో ఆ దండులోన జెండా బట్టి నేనే పోతారో మొగ మీద 33 జిల్లలు గదిలేరో మా అందరి దారి బోరు గల్లు వైపే సాగేరో పోరాటాల పొద్దు పొడుపు తెలంగాణ కుండే దరువు పోరాటాల పొద్దు పొడుపు తెలంగాణ కుండే దరువు గులాబీ జెండా బట్టి ఎలకతుర్తి బాట పట్టు హట్ 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 ఆహా ఆరే రావాలంటూ వరంగల్లో పిలిసరా బీఆర్ఎస్ సైన్యమై రజతోత్సవ జాతరై కేసీఆర్ పాలన కైతరలొచ్చే జనయాత్ర సమ్మక్క జాతరో సమరం సై జాతర ఓరుగల్లు జాతరో జనహోరుల యాతర సమ్మక్క జాతర సమరం సే జాతర ఓరుగల్లు జాతర జనహోరుల యాతర భలే ఎగిసర తెలంగాణ ఎగిసర సారే రావాలంటూ ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఎలకతుర్తి సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తి ప్రాంగణం మొత్తం సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. లక్షలాదిగా తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ ఇటు వస్తున్న కార్యకర్తలు కూర్చోవడానికి కానీ ఇటు కూర్చున్న కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇటు మంచినీరు కానీ మజ్జిగ ప్యాకెట్లు అందించడానికి డ్రమ్ రూపంలో అన్ని ఏర్పాటు చేశారు. వాటర్ బాటిల్స్ కూడా మనకు అక్కడ ఏర్పాటు చేశారు. వాటర్ బాటిల్స్ని ఈ డ్రమ్ములలో ఐసేసి వాళ్ళకి కూల్ వాటర్ ఇచ్చే విధంగా భారీ ఎండల నేపథ్యంలో కూల్ వాటర్తో పాటు మజ్జిగ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూర్చున్న ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా, ఎందుకంటే సభ సాయంత్రం 5 తర్వాత స్టార్ట్ అయ్యే ఉన్న నేపథ్యంలో కొంచెం డార్క్ అవుతుంది కాబట్టి మొత్తం కూడా ఫ్లడ్ లైట్లు సభా ప్రాంగణాన్ని మొత్తం భారీ ఫ్లడ్ లైట్లతో అయితే మొత్తం ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా వస్తున్న కార్యకర్తలకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ సభా ప్రాంగణాన్ని మొత్తం కూడా మంచి వారికి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఏర్పాటు చేశారు. సభకు ఇరువైపులా అయితే భారీ స్క్రీన్లను అయితే పెట్టారు. అది 50 ఫీట్ల ఎడల్పుతోని 30 ఫీట్ల హైట్తో ఉండే 2 స్క్రీన్లని ఏర్పాటు చేశారు. సభా వేదికకి కుడి పక్కన కళా వేదికను కూడా ఏర్పాటు చేశారు. కళాకారులు అక్కడి నుంచే కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా ఏర్పాటు చేశారు. ఈ సభకు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాదిగా వస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా వారికి రూట్ మ్యాప్ కూడా ఇబ్బంది కాకుండా కూడా ఎక్కడికక్కడికి ఒక పక్క 1100 మంది పోలీసులు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ ఇటు కొంత 2000కు పైగా వాలంటీర్లను కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. రహదారులు వస్తున్నప్పుడు వారికి రూట్ మ్యాప్ చేయడం కానీ ఎక్కడికక్కడికి వారికి అనుమానాలు ఉంటే వారికి ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా వారి డైరెక్ట్గా సభా వేదికకు వచ్చే విధంగా అయితే వాలంటీర్లు పనిచేసే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ పార్కింగ్ కూడా 40,000 పైగా వాహనాలు రానున్న నేపథ్యంలో సభాస్థల పక్కనే ఒక 1000 ఎకరాల పైగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పార్కింగ్ చేసిన కార్యకర్తలు నడుచుకుంటూ డైరెక్ట్ సభా వేదికకు వచ్చే విధంగా అయితే ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ వేదిక కూడా బాహుబలి వేదికగా దీని సెట్టింగ్ అయితే ఉంది. 500 మంది పైగా నాయకులు ఇక్కడ కూర్చునే విధంగా అయితే భారీ వేదిక అయితే ఇది ఏర్పాటు చేశారు. ఈ సభ అనేది భారతదేశ చరిత్రలోనే ఒక అతిపెద్ద మహాసభ అయితే జరగబోతుంది.
25 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలతో పాటు 16 నెలల ప్రతిపక్షంలో ఉన్న ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నుంచి తిరిగి వారి కార్యకర్తలని వారి నాయకులని మళ్ళీ ఉత్తేజాన్ని నింపి మళ్ళీ వారిని ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో అయితే ఈ యొక్క వేదికనైతే ఈ సభనైతే ఏర్పాటు చేశారు. 16 నెలల ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ మొదటిసారిగా ఈ యొక్క భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలతో మాట్లాడనున్నారు. గంటన్నర పైగా మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడే ప్రతి మాటను కూడా ఇటు వచ్చిన సభకు వచ్చిన వారు కానీ ఇటు పార్కింగ్ ప్లేస్లో ఉన్న కార్యకర్తలు కానీ అందరూ కూడా నేరుగా వినే విధంగా కానీ చూసే విధంగా అయితే ఎల్సిడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. కేసీఆర్ యొక్క ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు, గంటన్నరలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, కేసీఆర్ ఏ విధంగా కార్యకర్తలను కానీ నాయకులని వారికి దిశానిర్దేశం చేయనున్నారని మాత్రం ఇటు కార్యకర్తలు నాయకులు అయితే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 16 నెలల తర్వాత మొట్టమొదటి భారీ బహిరంగ సభ వరుసగా అయితే ఇటు ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కొంత కార్యకర్తల్లో కొంత స్తబ్దత అయితే ఉంది. కార్యకర్తలు ఉన్న నైరాశ్యాన్ని తొలగించి తిరిగి వారిని ఉత్తేజపరిచే విధంగా అయితే ఈ మహాసభ ద్వారా ముందుకు నడపాలని యావత్ తెలంగాణ ప్రజలను కూడా ఒక దిశానిర్దేశం చేసి ఈ సభ ద్వారా మళ్ళీ తిరిగి నూతన ఉత్తేజంతో ముందుకు వెళ్లాలని అయితే బీఆర్ఎస్ అధినాయకత్వం అయితే ప్రణాళికలు చేస్తుంది. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ఎల్కతుర్తి ప్రాంగణం నుంచి.